మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఏఐ వల్ల వేలాది ఉద్యోగాలు పోతున్నాయి అన్న న్యూస్ కనిపిస్తుంది. మీకు కూడా నా ఉద్యోగం సేఫ్నా అన్న డౌట్ వచ్చిందా? ఒక్క మాటలో చెప్తాను, ఏఐ మీ ఉద్యోగాన్ని నేరుగా తీసేయకపోవచ్చు, కానీ ఏఐని బాగా ఉపయోగించే వ్యక్తి మీకంటే వేగంగా ఎదిగే అవకాశం ఉంది. దానికి రియల్ సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూద్దాం. వెల్కమ్ టు మాస్టర్ ఏఐ తెలుగు. సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు 3 విషయాలు క్లియర్ అవుతాయి. ఏఐ నిజంగా ఏ పనులను మార్చుతుంది, ఫ్యూచర్లో ఏ స్కిల్స్కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రేపటి నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన 90-డే ఏఐ రోడ్ మ్యాప్ ఏంటి. సెక్షన్ 1, ది రియాలిటీ ఆఫ్ ఏఐ. చాలా మంది ఏఐ ఉద్యోగాలను లాగేసుకుంటుంది అంటారు, కానీ రియాలిటీ ఏంటంటే ఏఐ ఎంటైర్ జాబ్స్ ని కాదు, మీ జాబ్లో ఉండే రిపిటేటివ్ టాస్క్ ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది. ఉదాహరణకు ఒక అకౌంటెంట్ తీసుకుందాం. ఎక్సెల్ రిపోర్ట్స్, డేటా ఎంట్రీ, ఈమెయిల్స్, మీటింగ్ నోట్స్ ఇవన్నీ రిపీటెడ్ పనులు. వీటిని ఏఐ చాలా వేగంగా చేయగలదు. కానీ ఒక ఆడిట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం, క్లయింట్తో మాట్లాడటం ఇవన్నీ ఇప్పటికీ మనుషులే చేయాలి. అందుకే జాబ్స్ పోవడం లేదు, జాబ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. కార్పొరేట్ కంపెనీల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎంప్లాయీ ఏ రోజుకి 5 రిపోర్ట్స్ మాన్యువల్గా చేస్తాడు. ఎంప్లాయీ బి అదే సమయంలో ఏఐ వాడి 10 రిపోర్ట్స్కి డ్రాఫ్ట్స్ తయారు చేసి తన ఎక్స్పీరియన్స్తో ఫైనలైజ్ చేస్తాడు. మేనేజర్కి సహజంగానే ఎంప్లాయీ బి ఎక్కువ వాల్యుబుల్గా కనిపిస్తాడు. ఎందుకంటే కంపెనీలకి ఇప్పుడు కావాల్సింది ఎక్కువ గంటలు పనిచేసే వాళ్ళు కాదు, ఎక్కువ విలువ క్రియేట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఫైట్ మనుషులకి ఏఐకి మధ్య కాదు, ఏఐని వాడే మనుషులకి వాడని మనుషులకి మధ్య. సెక్షన్ 2, షిఫ్ట్ 1, స్మార్ట్ అసిస్టెంట్. మరి మీరు సేఫ్గా ఉండాలంటే మీ వర్కింగ్ స్టైల్లో 3 షిఫ్ట్స్ జరగాలి. షిఫ్ట్ 1, ఏఐని స్మార్ట్ అసిస్టెంట్గా చూడండి. ఇమాజిన్, ఇంకో 15 నిమిషాల్లో మేనేజ్మెంట్తో మీకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. వాళ్ళు ఒక 15-పేజ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ పంపారు. అది మొత్తం చదవడం అసాధ్యం. అప్పుడు ఏఐకి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ 15 minutes అబౌట్ దిస్ అటాచ్డ్ 15 pages ప్రాజెక్ట్ డాక్యుమెంట్. గివ్ మీ ఏ 1 minute సమ్మరీ, ది టాప్ 3 risks అండ్ 3 smart questions ఐ షుడ్ ఆస్క్ ది మేనేజ్మెంట్. సెకండ్స్లో మీ డాక్యుమెంట్ సమ్మరీ, టాప్ రిస్క్స్, స్మార్ట్ క్వశ్చన్స్ అన్నీ రెడీ. మీటింగ్స్లో మీరు మరింత కాన్ఫిడెంట్తో మాట్లాడగలరు. ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ ప్రొడక్టివిటీ. సెక్షన్ 3, షిఫ్ట్ 2, ఆటోమేట్ బోరింగ్ వర్క్. రోజు చేసే డేటా ఎంట్రీ, ఎక్సెల్ ఫార్ములాస్, రిపీటెడ్ ఈమెయిల్స్ లాంటి బోరింగ్ పనులను ఏఐకి అప్పగించండి. ఆ మిగిలిన టైంని థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించండి. షిఫ్ట్ 3, ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అనే కొత్త ట్రెండ్ మొదలవుతోంది. రాబోయే సంవత్సరాల్లో దీని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఏఐకి ఒక గోల్ ఇస్తే అదే రీసెర్చ్ చేస్తుంది, అవసరమైన సమాచారాన్ని కలెక్ట్ చేస్తుంది, చివరికి మీకు ఉపయోగపడే ఫైనల్ అవుట్పుట్ సిద్ధం చేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏఐ రిపోర్ట్ రాయగలదు, కానీ క్లయింట్తో ట్రస్ట్ బిల్డ్ చేయలేదు. ఏఐ ప్రెజెంటేషన్ తయారు చేయగలదు, కానీ నెగోషియేషన్ చేయలేదు. ఏఐ కోడ్ రాయగలదు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అందుకే ఏఐ ప్లస్ హ్యూమన్ స్కిల్స్, ఇదే విన్నింగ్ కాంబినేషన్. మన నెక్స్ట్ వీడియోలో 90 days ఏఐ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.